ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు తన తండ్రితో కలిసి కొండ తవ్వే పనికి వెళ్ళాడు. ఎండ తీవ్రంగా ఉంది, చెమటలు కారుతున్నాయి. చాలాసేపు పనిచేసిన తర్వాత రవికి తీవ్రంగా దాహం వేసింది. నాన్నా, నీళ్ళెక్కడైనా దొరుకుతాయేమో చూసొస్తాను అని చెప్పి చుట్టూ వెతకసాగాడు. కొంచెం దూరంలో ఒక పాత బావి కనిపించింది. ఆశతో అక్కడికి వెళ్లి బకెట్ను బావిలో వేశాడు. కానీ నీటి శబ్దం రాలేదు. బహుశా బావి ఎండిపోయిందేమో అని అనుకుని బకెట్ను పైకి లాగుతుండగా అచానక్ అతని మెడలో ఉన్న లాకెట్ బావిలో జారిపోయింది. ఆ లాకెట్ అతని తల్లి చివరిసారి ఇచ్చిన జ్ఞాపకం. అమ్మ ఇచ్చిన గుర్తు అది అని బాధతో అన్నాడు రవి. ఏం చేయాలో అర్థం కాక చివరకు తాడును పట్టుకుని బావిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. కిందికి దిగితే అక్కడ నీరు లేదు, పొడి నేల మాత్రమే ఉంది. లాకెట్ కోసం వెతుకుతుండగా ఒక మూలలో చిన్న తలుపు లాంటి ఆకారం కనిపించింది. ఆశ్చర్యంతో తలుపు తెరిచి చూడగా లోపల ఒక చీకటి సొరంగం కనిపించింది. తన దగ్గర ఉన్న టార్చ్ వెలిగించి లోపలికి నడిచాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఖాళీ గది కనిపించింది. ఏమీ కనిపించక నిరాశతో వెనక్కి తిరగబోతుండగా గది మూలలో ఒక చిన్న పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక విచిత్రమైన లాకెట్ ఉంది. అది సాధారణంగా కనిపించలేదు, ఏదో మాయాజాలం ఉన్నట్టు అనిపించింది. ఆ లాకెట్ ను తీసుకుని ఒక బంగారు దుకాణానికి వెళ్లాడు. దుకాణదారుడు పరిశీలించి చెప్పాడు, ఇది బంగారం కాదు, వెండి కాదు, పంచలోహం. దీనికి పెద్ద విలువ లేదు. నిరాశతో రవి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ పెట్టె, దానిపై ఒక మంత్రం కనిపించింది. ఆ మంత్రాన్ని అతను గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడే అతని చేతిలో ఉన్న లాకెట్ ప్రకాశించడం మొదలైంది. తరువాత రోజు పని వద్దని ఇంట్లోనే ఉండి మంచి భోజనం తినాలని అనుకున్నాడు. ఉదయం లేచి చూడగా ఇల్లు శుభ్రంగా ఉంది. తనకిష్టమైన వంటకాలు సిద్ధంగా ఉన్నాయి. ఆశ్చర్యంతో తిన్నాడు. కానీ ఇది ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఆ రాత్రి మళ్లీ అదే కల వచ్చింది. ఈసారి అతను ఆ మంత్రాన్ని గుర్తు చేసుకుని ఇలా కోరుకున్నాడు, నేను ఒక విలాసవంతమైన నౌకలో ఉండాలి. అచానక అతనికి మెలకువ వచ్చింది. పక్షుల కిలకిలా రావాలు, నీటి అలల శబ్దం. లేచి చూడగా నిజంగానే అతను ఒక అందమైన నౌకలో ఉన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఈ శక్తి అంతా ఆ మాయా లాకెట్ వల్లనే అని. అతను కళ్ళను మూసుకుని మరో కోరిక కోరాడు, అమ్మను ఒక్కసారి చూడాలి. సున్నితమైన వెలుగులో అతని తల్లి ప్రత్యక్షమైంది. చిరునవ్వుతో అతనితో మాట్లాడింది. ఆ క్షణం రవికి జీవితంలోనే అత్యంత ఆనందమైన క్షణంగా మారింది. మెలకువ వచ్చినప్పుడు అతను మళ్లీ తన ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు నుండి తనకు కావలసినప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూ తన తల్లితో మాట్లాడుకుంటూ తన కలల జీవితాన్ని అనుభవిస్తూ జీవించాడు రవి.